హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటాస్ ఎగ్జామ్ 360. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా మనం చర్చించబోయేటువంటి అంశము ఇక్కడ మీరు చూడొచ్చండి, రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. సో నిన్న మనకి ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ఎవరైతే ఉన్నారో మోహన్ భగవత్ గారు, సో ఆయన రిజర్వేషన్స్కి ఆయన అనుకూలంగా ఒకటి మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ రిజర్వేషన్స్ అంటే మనకి డిస్క్రిమినేషన్ ఉన్నంత కాలం మనకి రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక కమెంట్ చేశారండి. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు ఈ రిజర్వేషన్స్ గురించి అయితే టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. సో ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు. సో దీనిలో చాలా ఫ్యాక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు నోట్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగేటువంటి అవకాశం ఉంది ఇది. సో ఇప్పుడు మనము కంటెక్స్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం వచ్చేసి అసలు హిస్టరీ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో రిజర్వేషన్ అనేది ఎలా మొదలైంది, సో దాని యొక్క షార్ట్ హిస్టరీ చూసుకుందాం ముందుగా. ఆ తర్వాత రిజర్వేషన్ ఇండిపెండెంట్ ఇండియా. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ మీద ఎటువంటి చర్చలు జరిగాయి, సో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా మనం ఇక్కడ చర్చిద్దాము. తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అండ్ అమెండ్మెంట్స్. సో ఈ రిజర్వేషన్కి సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్, సో దాని తర్వాత వచ్చినటువంటి సవరణలు, సో అవి కూడా డిస్కస్ చేస్తాము. తర్వాత ఈ రిజర్వేషన్ టాపిక్ మొత్తంలో సో మనకి కీ ఇష్యూ వచ్చేసి మనకి మండల్ కమిషన్. సో 1992లో మనకి మండల్ కమిషన్ రావడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది ఇది. సో దాని గురించి కూడా చూసుకుందాం. ఇది మెయిన్గా మనకి ఓబీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అనేది మనకి రీసెంట్గా మనకి 2019లో ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాము. ఆ తర్వాత డిబేట్స్, సో దీనికి సంబంధించినటువంటి డిబేట్స్ ఏమున్నా రిజర్వేషన్లో అవి కూడా మనకి షార్ట్ టాపిక్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మెయిన్గా న్యూస్ కాంటెక్స్ట్లో చూస్తే కూడా మనకి మోహన్ భాగవత్ గారు చేసినటువంటి కమెంట్స్ ఏంటిది, సో కోట అనుకోట వారు ఏం చెప్పారంటే క్లియర్గా మీకు స్క్రీన్ మీద పెట్టానండి. సో ఆయన ఏం చెప్పారంటే మనకి అంటిల్ వి ప్రొవైడ్ దెమ్ ఈక్వాలిటీ, సో సమ్ స్పెషల్ రెమెడీస్ హ్యావ్ టు బి దేర్ and reservation is one of them. Hence reservations have to continue till there is such discrimination. We at the RSS give all support to the reservations provided in the constitution అని చెప్పేటువంటి ఆయన ఒక స్టేట్మెంట్ ఆయన క్లియర్గా ఇచ్చారు. సో దీంట్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే అంటే ఈ అణగానే వర్గాలు, సో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈక్వాలిటీ వచ్చేంత వరకు, అంటే వాళ్ళకి ఈ డిస్క్రిమినేషన్, సో వివక్ష ఉన్నంత కాలం కూడా ఈ రిజర్వేషన్ అనేది ఉండాలి డెఫినెట్గా. సో ఈ ఆర్ఎస్ఎస్, సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి ఒక ది బిగ్గెస్ట్ ఎన్జిఓ ఇండియాలో. సో దీని యొక్క పాలసీస్ కానీ వీళ్ళ యొక్క మోటివ్స్ కానీ మనకి పాలసీ మేకింగ్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి. సో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ అనేది చాలా ప్రాధాన్యత మనకి ఈ మధ్య చాలా న్యూస్లో కూడా వచ్చింది. సో ఇది ఆయన చెప్పినటువంటి మెయిన్ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కూడా ఫస్ట్ హిస్టరీ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో రిజర్వేషన్ రావడానికి హిస్టరీ ఏమిటి అంటే ఫస్ట్ మనం చూసుకుంటే కూడా మెయిన్గా మన హిందూ రిలీజియన్లో ఏ రిలీజియన్లో లేనటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ మన హిందూ రిలీజియన్లో ఉంది. అదేంటంటే కాస్ట్ సిస్టమ్ అండి. సో కుల వ్యవస్థ. సో ఈ కాస్ట్ సిస్టమ్ అనేది మనకి హిందూ రిలీజియన్లో మనకి ముందు నుంచి ఉంది. సో మనకి 4 వర్ణాల్లో, సో దాంట్లో మెయిన్గా మనకి ఎస్సీ ఎస్టీలు, సో ఈ ఒకటి మన పంచములు అని కూడా అంటాము. సో ఈ అన్టచబిలిటీ అనేది ఇండియాలో మనకి ముందు నుంచి ఉందండి. సో కాబట్టి ఫస్ట్గా మనకి 1882లో మొట్టమొదటిసారిగా 882వ సంవత్సరంలో ఈ యొక్క రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ని ఫస్ట్గా దీని గురించి చర్చించిన వ్యక్తి ఎవరంటే మనకి జ్యోతిరావు పులే గారు అండి. సో మహాత్మా జ్యోతిరావు పులే గారు అండ్ ఇంకొకటువంటి విలియం హంటర్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ ఆ టైంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ స్కాలరు. సో వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎవరైతే అణగారిన వర్గాలు, సో వీళ్ళని మనము బ్రిటిష్ వాళ్ళు డిప్రెస్డ్ క్లాస్ అని అన్నారండి. సో వారికి ఒక రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక చర్చని, ఒక కాన్సెప్ట్ని ఫస్ట్గా డిస్కస్ చేసినటువంటి వ్యక్తులు జ్యోతిరావు పులే అండ్ విలియం హంటర్. ఇది 1882లో. అయితే అప్పట్లో ఇది చర్చల వరకు పరిమితమైంది. సో దాని గురించి ముందుగదిగా సాగలేదు ఇది. కానీ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే మనకి ఒక లెజిస్లేషన్, సో దాన్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక రికార్డ్ అయితే మాత్రం మనకి సాహు మహారాజ్. సో ఈయన కొల్హాపూర్ చెందినటువంటి మహారాజా. సో ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, ఈయన సాహు మహారాజ్ గారు. సో ఈయన ఫస్ట్ టైం తన యొక్క సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలకి 50% రిజర్వేషన్ అండి. సో ఈయన అబ్జర్వ్ చేశారు. సో మ్యాక్సిమం మెజారిటీ ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పటికీ సో వాళ్ళకి గవర్నమెంట్లో వాళ్ళకి అంటే ప్రభుత్వంలో వాళ్ళకి ఉద్యోగం లేదు కాబట్టి ఈయన ఆలోచించి మొట్టమొదటిసారిగా అటువంటి ఎస్సీ ఎస్టీలకి ఈయన 50% రిజర్వేషన్ ఇచ్చారండి ఆయన యొక్క సంస్థానంలో. ఆ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఫస్ట్ మనకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈయన సాహు మహారాజ్ గారు. సో ఈయన మహారాజా ఆఫ్ కొల్హాపూర్. ఇది కొల్హాపూర్ అనేది మనకి మహారాష్ట్రలో ఉంది. సో కొల్హాపూర్ మహారాజా గారు ఫస్ట్ మనకి 1902లో మనకి రిజర్వేషన్ ఇచ్చారండి. ఎప్పుడైతే ఈ 1902లో మనకి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ వచ్చిందో సో దాని తర్వాత దీని గురించి చర్చలు అవి స్టార్ట్ అయినాయి. అప్పుడప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. పాశ్చాత్య సంస్కృతి ఇండియాలో వస్తుంది. ఇండిపెండెంట్ థింకింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల్ని ఆలోచింపజేసినాయి.
సో కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్, సో 1885లో మనకి కాంగ్రెస్ ఫామ్ అయింది. అయితే ఈ కాంగ్రెస్ అంతా కూడా డామినేటెడ్ బై బ్రాహ్మిన్స్, అంటే మోస్ట్గా హై క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. అక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకి పెద్దగా స్థానం ఉండేది కాదు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీలకి, అంటే మెయిన్గా ఈ ఎస్సీలకి, మరి మనకి ఎస్సీలు ఓబీసీలు కానీ వీళ్ళందరికీ కూడా సో వీళ్ళకి ఒక పొలిటికల్ వాయిస్ కావాలి, సో రాజకీయంగా వీళ్ళు ఎదగాలి. కాబట్టి దానికోసము మొట్టమొదటి ప్రయత్నం మనకి 1917లో జరిగిందండి. సో 1917లో మనకి ఇక్కడ చూస్తే మనకి జస్టిస్ పార్టీ, సో ఈ జస్టిస్ పార్టీ అనేది ఫామ్ అయింది. అయితే ఈ జస్టిస్ పార్టీ అనేది మనకి మద్రాసులో స్టార్ట్ అయింది. సో దీన్ని స్టార్ట్ చేసిన వారు సి నటాషియా ముడలియార్, టిఎం నాయర్ అండ్ పి తంగరాయ చెట్టి అనేటువంటి ముగ్గురు ఈ జస్టిస్ పార్టీని స్టార్ట్ చేశారు. అయితే ఈ జస్టిస్ పార్టీని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే మెయిన్గా ఇది యాంటీ బ్రాహ్మిన్ పార్టీ అండి. సో మనకి మద్రాసులో సో 1970 టైం అంటే ఆ 1900స్లో మనకి మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఏరియాస్లో, అంటే అన్ని గవర్నమెంట్ జాబ్స్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ మెయిన్గా మనకి తమిళ్ బ్రాహ్మిన్స్ డామినేట్ చేసేవాళ్ళు. సో అటువంటి వాటిలో సో మాకు కూడా స్థానం కల్పించాలి. సో ఎందుకంటే అప్పట్లో సో అక్కడ అంటే మద్రాసులో ఉన్నటువంటి మొత్తం జనాభాలో సో దాదాపుగా 3% మాత్రమే బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళండి. కాకపోతే మనకి ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే మనకి గవర్నమెంట్ జాబ్స్లో కానీ వీళ్ళ షేర్ వచ్చేసి దాదాపుగా 60 to 70% ఉండేది. సో దీన్ని నిరసిస్తూ సో ఎస్సీ ఎస్టీలకు కూడా సో అణగారిన వర్గాలకు ఒక వాయిస్ కావాలని చెప్పేసి మనకి జస్టిస్ పార్టీ అనేది 1970లో మనకి ఇది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ జస్టిస్ పార్టీ యొక్క ఇది గెలిచింది కూడా. అంటే మనకి మద్రాస్ ప్రెసిడెన్సీలో దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు వీళ్ళు అక్కడ గెలిచారు, ఎలక్షన్స్లో కూడా గెలవడం జరిగింది. సో అక్కడ చాలా ఇంప్లిమెంటేషన్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇదే జస్టిస్ పార్టీలో మనకి ఏపీకి చెందినటువంటి చాలామంది నేతలు కూడా చాలా కీలక స్థాయిలో కూడా మనకి జస్టిస్ పార్టీలో పనిచేశారండి. సో ఇది రాజకీయంగా ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు ఇక్కడ ఒక పార్టీగా, అదే చూడొచ్చు. సో వీళ్ళు ఎప్పుడైతే మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రీమియర్గా అంటే అక్కడ మనకి చీఫ్ మినిస్టర్గా కూడా కొంతమంది జస్టిస్ పార్టీ నుంచి పనిచేశారు. సో వాళ్ళప్పుడు చూడొచ్చు ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలో 1921లో మనకి 44% ఆఫ్ రిజర్వేషన్స్ ఇచ్చారు వీళ్ళు. సో నాన్ బ్రాహ్మిన్స్కి 16% ముస్లిమ్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా 16% ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్స్కి కూడా మనకి 8% షెడ్యూల్ క్యాస్ట్కి కూడా వీళ్ళు రిజర్వేషన్ అనేది సో వాళ్ళ యొక్క మద్రాస్ ప్రావిన్స్లో వాళ్ళు ఎప్పుడైతే అక్కడ పరిపాలన చేశారో ఎలక్షన్స్ గెలిచి అక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగిందండి. ఇది మన జస్టిస్ పార్టీ. తర్వాత ఇప్పుడు సో బ్రిటిష్ ఇండియా, సో ఇప్పుడు మన బ్రిటిష్ పరిపాలిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో మొట్టమొదటిసారిగా మనకి రిజర్వేషన్ గురించి బ్రిటిష్ వాళ్ళు చర్చించారు. అయితే మనకి 1909లో మనకి కమ్యూనల్ అవార్డు వచ్చింది. సో కమ్యూనల్ అవార్డు అనేది యాక్చువల్గా అది రిజర్వేషన్ కింద రాదు, అది ఓన్లీ ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ కోసమే. అయితే ప్రత్యేకంగా రిజర్వేషన్ కోసం అయితే మనకి మాత్రం 1935 యాక్ట్లో చర్చించారండి. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మన అందరికీ తెలుసు, మోడర్న్ హిస్టరీలో వస్తుంది. సో దాన్ని అంబేద్కర్ గారు ప్రపోజ్ చేయడము రౌండ్ టేబుల్ సమావేశంలో డిప్రెస్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కావాలని చెప్పేసి. సో దాన్ని మహాత్మా గాంధీ గారు అపోజ్ చేయడము. సో లాస్ట్కి మనకి ఆయన పూనా ఎర్రవాడ జైల్లో వెళ్ళి కలవడము, పూనా ప్యాక్ట్ సంతకం చేయడము. సో ఇవన్నీ తర్వాత అఫీషియల్గా 1935లో మనకి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ సో రిఫర్డ్ ద డిప్రెస్డ్ క్లాసెస్, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ని వీళ్ళు డిప్రెస్డ్ క్లాస్ అని మెన్షన్ చేశారు. సో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టంలో తీసుకొచ్చారండి. అయితే ఈ చట్టంలో వీళ్ళు చేసినటువంటి రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది ఓన్లీ మనకి పార్లమెంట్లో, సో అప్పుడు మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉండేవి. సో అప్పుడు పార్లమెంట్లో రిజర్వేషన్ గురించి ఈ 1935 యాక్ట్లో మాట్లాడారు. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడలేదు. ఇది ఓన్లీ రిప్రజెంటేటివ్స్, సో అప్పుడులో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నారు, దాని గురించి మాత్రమే ఇక్కడ చర్చించారు. సో ఇక్కడ చూడొచ్చు 1935 యాక్ట్ ప్రొవైడెడ్ దట్ సమ్ సీట్స్ ఇన్ ద సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. సో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీలో దాంట్లో ఉన్నటువంటి మెంబర్షిప్ కోసమే ఇది యాక్ట్ తీసుకొచ్చారు. సో మనకి దాదాపు అప్పుడులో ఉన్న దాంట్లో సో టోటల్గా సో అప్పుడు మన బ్రిటిష్ ఇండియాలో మొత్తం మనకి 1500 సీట్లు ఉంటాయి. దీంట్లో అసెంబ్లీస్లో మనకి దాదాపుగా 151 సీట్స్ అనేది మనకి ఎస్సీ ఎస్టీలకి అంటే డిప్రెస్డ్ క్లాస్ అంటే మెయిన్గా ఎస్సీలకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 151 సీట్స్. అదేవిధంగా మనకి ఇక్కడ సెంట్రల్ లెజిస్లేచర్లో అయితే మొత్తం 400 సీట్స్ ఉండేటివి, కాకపోతే 25 సీట్స్ మనకి రిజర్వ్ చేశారు ఈ యాక్ట్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్. అయితే ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్కి ఇది చాలా తక్కువనే చెప్పుకోవాలి. బట్ ఇది అట్లీస్ట్ ఒక రిజర్వేషన్ అంటే ఒక కాంక్రీట్ రిజర్వేషన్ ఒక లా ఫామ్లో మనకి 1935 యాక్ట్లో అయితే మనకి బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండియా, సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సో స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ మీద మనకి చాలా చర్చలు జరిగినాయి మనకి. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనకి చాలా చర్చలు జరిగినాయి. సో అందులో మన అందరికీ తెలుసు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చాలా ఆయన ఓకల్ అంటే దీని యొక్క ఎస్సీ ఎస్టీలకి సో ఆయన ఒక రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి సో ఆయన చాలా బలంగా వాదించారు. సో దాని అనుకూలంగానే మనకి అసెంబ్లీ మరియు మనకి అసెంబ్లీ అండ్ పార్లమెంట్లో
వాళ్ళ జనాభానికి అనుకూలంగా సో ఎంపీ ఎమ్మెల్యేలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ మీరు మళ్ళీ ఇక్కడ గమనించాలి, ఇక్కడ కూడా మనం మళ్ళీ పార్లమెంట్ మరియు అసెంబ్లీలో రిజర్వేషన్ గురించి ఇక్కడ కూడా మాట్లాడారు ఫస్ట్ స్టార్టింగ్లో కాన్స్టిట్యూషన్లో. అయితే ఇక్కడ చూడొచ్చు సో ఎయిమ్స్. సో అయితే ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వడానికి మెయిన్గా వాళ్ళకు ఉన్నటువంటి ఎయిమ్స్ ఏంటిది, సో దేన్ని లక్ష్యంగా పెట్టుకున్నారంటే మెయిన్గా 2 లక్ష్యాలని వాళ్ళు మైండ్లో పెట్టుకుని రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటి లక్ష్యం వచ్చేసి మనకి అడ్వాన్స్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. అంటే అప్పటికే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకి వాళ్ళు ఆర్థికంగా మరియు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి అడ్వాన్స్మెంట్, సో వాళ్ళని ఇంకా సమాజంలో ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సో దానికోసం రిజర్వేషన్ ఇచ్చారు, అదొక లక్ష్యం. అయితే ఇంకొకటి వచ్చేసి మనకి అడిక్వేట్ రిప్రజెంటేషన్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా చదువుకోలేదు, సో సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి సో వీళ్ళ యొక్క వాయిస్, సో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దాంట్లో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ లేకపోతే సో వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ సో వీళ్ళు పడేటువంటి ఇబ్బందులు కానీ సో ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అందులో మనం సరైనటువంటి రిప్రజెంటేషన్ కనుక అంటే వాళ్ళ జనాభాకి మనకి తగ్గట్టుగా మనకు ప్రాతినిధ్యం కల్పిస్తే కనుక సో వాళ్ళ యొక్క వాయిస్ అనేది డెఫినెట్గా పార్లమెంట్కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. కాబట్టి దానికోసము అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఒకటి, అడ్వాన్స్మెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఒకటి. సో ఈ 2 ఎయిమ్స్ని దృష్టిలో పెట్టుకుని మనకి పార్లమెంట్ మరియు అసెంబ్లీలో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వాళ్ళ జనాభా అనుకూలంగా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మీరు చూసుకుంటే సో షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క మనకి పాపులేషన్ వచ్చేసి 15% ఉంది దాదాపుగా ఇండియాలో. అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాటికైతే 7.5% ఉంది. సో టోటల్గా మనకి 20 to 21% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే వస్తుంది ఈ ఎయిమ్స్కి మనం అంటే ఈ యొక్క లక్ష్యాలని మనం దృష్టిలో పెట్టుకుంటే కూడా. తర్వాత ఇప్పుడు చూడొచ్చు మనకి ఫస్ట్ టైము మనకి ఎంప్లాయీస్ అంటే జాబ్ అండ్ ఎడ్యుకేషన్స్లో దాంట్లో మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క డిబేట్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంది, అదే మనకి చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే కేసులో వచ్చిందండి. మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మనకి రిజర్వేషన్ కల్పించింది మనకి పార్లమెంట్ మరియు అసెంబ్లీలో, పార్లమెంట్ మరియు అసెంబ్లీ మాత్రమే. అయితే అణగారిన వర్గాలు సో ఎస్సీ ఎస్టీలకి సో వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసము స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆప్షన్ మనకి డిపిఎస్పి ఆదేశిక సూత్రాల్లో ఉంది. అయితే ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, ఆర్టికల్ 15 అనేది మనకి రైట్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్, అంటే మనకి వివక్షకి అంటే ఎటువంటి వివక్షకి తావు ఉండకూడదు. సో ప్రభుత్వం డీల్ చేసినప్పుడు సో అది మనకి జెండర్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, సో మనకి ఏదైనా కావచ్చు, సో దాంట్లో వివక్ష అనేది ఉండకూడదని చెప్పేసి మనకి ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నెంబర్ 15 చెప్తుంది. కానీ డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు ఏమని చెప్తుందంటే అటువంటి అణగారిన వర్గాలు ఎవరైనా ప్రజలు ఉంటే కూడా వాళ్ళకి మనము ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి డిపిఎస్పి చెప్తుంది. అంటే మనకి డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు మనకు చెప్తుంది. అయితే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పిలో ఒక క్లాష్ మనకు వచ్చింది, మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి అంటే డిపిఎస్పి మనకి ఆదేశిక సూత్రాలు చెప్పిన దానికి ఫండమెంటల్ రైట్స్లో ఈ ఆర్టికల్ 15లో ఉన్నదానికి 2 వ్యతిరేకంగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు వెళ్తే సో మద్రాసులో అప్పుడున్నటువంటి ప్రభుత్వం బహుశా జస్టిస్ పార్టీ యొక్క ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మరియు బీసీలు సో ఎవరైతే సామాజికంగా వెనుకబడి ఉన్నారో సో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళ దాంట్లో అంటే ఎడ్యుకేషన్లో మరియు జాబ్స్లో రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టము ఆర్టికల్ 15కి అగెనిస్ట్. ఎందుకంటే ఆర్టికల్ 15లో మనకి ఏం చెప్తున్నారు, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, వివక్ష అనేది ఉండకూడదు. బట్ అప్పుడు చేసినట్టు మద్రాస్ ప్రభుత్వము ఇది వాళ్ళకి క్యాస్ట్ అంటే వాళ్ళ కులాన్ని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళకి వివక్ష చూపిస్తుంది. సపరేట్గా వాళ్ళకి జాబ్లో కానీ మళ్ళీ ఎంప్లాయ్మెంట్లో కానీ అంటే మనకి ఎడ్యుకేషన్లో కానీ సపరేట్ కోటా కల్పించింది. సో దీన్ని మొట్టమొదటిసారిగా చంపకం దొరైరాజన్ అనేటువంటి వ్యక్తి దీన్ని ఛాలెంజ్ చేశారండి సుప్రీంకోర్టులో. ఇది ఎప్పుడైతే ఛాలెంజ్ చేశారో అప్పుడు ఉన్నటువంటి మద్రాస్ కోర్టు ఏం చెప్పుకొచ్చిందంటే సో మేము ఈ ఫండమెంటల్ రైట్స్ సో మనకి ప్రాథమిక విధుల్ని కాకుండా ఈ డిపిఎస్పి అంటే మనకి ఆదేశిక సూత్రాలు ఉన్నటువంటి ఒకటి క్లాజ్ ఏదైతే అణగారిన వర్గాలకి స్పెషల్ రాయితీలు ఇవ్వచ్చని చెప్తుందో మేము దాన్ని అనుసరించి చట్టం చేశామని చెప్పి మనకి అప్పుడు మద్రాస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ 15కి ఇది వయలేషన్ అయినప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎప్పుడైతే మనకి ప్రాథమిక సూత్రాలు మరియు ఆదేశిక సూత్రాలు సో ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటి రెండింటి మధ్య మనకి క్లాష్ అనేది వస్తుందో మనకి లాస్ట్కి ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుందో అదే వర్తిస్తుంది, రైట్. కాబట్టి ఆర్టికల్ 15లో డిస్క్రిమినేషన్ అనేటువంటి క్లాస్ అంటే డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు. కాబట్టి ఫైనల్గా ఈ ఇచ్చినటువంటి ఈ కోట ఏదైతే మనకి మద్రాసులో ఇచ్చినటువంటి కోట అయితే ఉందో దీనికి అగెనిస్ట్ కాబట్టి ఈ కేసులో దాన్ని కొట్టేశారండి. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసి అక్కడ రిజర్వేషన్స్ చెల్లవు అని చెప్పింది.
అప్పుడు ఏమైందంటే అల్టిమేట్గా మనం ఫండమెంటల్ రైట్స్ చెప్పింది ఫాలో అవ్వాలి డిపిఎస్పీలో ఏది ఉన్నా కూడా. సో అది మనకి ఈ చెంపకం దొరైరాజన్ వరుస కేసు మనకు చెప్పింది. సో దీనికి స్పందించినటువంటి ప్రభుత్వం, సో పార్లమెంట్, సో అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నారు. సో దీన్ని స్పందించి ఆయన వెంటనే మనకి కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారండి. సో అమెండ్మెంట్స్లో మెయిన్గా మనం చూస్తే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ కేసు, సో ఈ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఈ కేసుని నల్లిఫై చేయడానికి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చారు. అదే మనకి మొట్టమొదటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో అందులో ఏం చెప్పారంటే ఈ యొక్క ఆర్టికల్ 15 అయితే ఉందో దాంట్లోనే ఆయన కొన్ని చేంజెస్ తీసుకొచ్చారండి. సో దీన్నే మార్చారు. సో దీనిలో ఏం మార్చారంటే ఎస్, గవర్నమెంట్ అనేది డిస్క్రిమినేట్ చేయదు. సో కులాన్ని కానీ లేకపోతే భాషని కానీ లేకపోతే రిలీజియన్ని కానీ డిస్క్రిమినేట్ చేయము. కాకపోతే ఎవరైతే అణగారిన వర్గాలు, ఇక్కడ చూసుకోవచ్చు అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ బ్యాక్వర్డ్ అండ్ ఇది ఎకనామికల్లీ ఇప్పుడు యాడ్ చేశారు. సో ఆర్థికంగా కానీ ఇప్పుడు యాడ్ చేశారు అది. సో ముందుగా సామాజికంగా లేకపోతే విద్యాపరంగా వెనకైతే ఎవరు ఉన్నారో సో వాళ్ళకు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఆర్టికల్ 15ని మోడిఫై చేశారు. తద్వారా ఏమైందంటే ఈ ఎస్సీ ఎస్టీలకి మనకి సర్వీసెస్లో అంటే జాబ్స్లో మరియు ఎడ్యుకేషన్ విద్యాపరంగా మనకి రిజర్వేషన్ అనేది రావడం జరిగింది. అది ఎలా అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రావడం జరిగింది. ఓకే, సో ఇది ఫస్ట్ మనకి జాబ్స్లో వచ్చిన రిజర్వేషన్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట అది. ఆ తర్వాత చూసుకుంటే తర్వాత వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగంలో ఇంకా రిజర్వేషన్కి సంబంధించి ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి చూసుకుంటే మనం ఫస్ట్ పార్ట్ 14 అండి. సో మనకి భాగాల్లో భాగం నెంబర్ 14 ఇది మెయిన్గా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి మనకి ఇక్కడ చర్చిస్తుంది. ఆ తర్వాత ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 మరియు ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4. సో ఇట్ ఎనేబుల్స్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు రిజర్వ్ సీట్స్ ఇన్ ద గవర్నమెంట్ సర్వీసెస్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో మెయిన్గా ఆర్టికల్ 16.4 ఉంది కదా, ఇది మనకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అంటే జాబులకు సంబంధించినటువంటి క్లాజ్ ఏంటంటే ఆర్టికల్ 16.4. అందులో అది ఏం చెప్తుందంటే ఈ ఎస్సీ ఎస్టీలకు మన గవర్నమెంట్ సర్వీసెస్లో సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి మనకి ఆర్టికల్ 16.4 చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 15.4 వచ్చేసి డిస్క్రిమినేషన్, సో ఏదైతే వివక్ష ఉందో సో ఇది అణగారిన వర్గాలకి ఇది కొంత ఫేవర్గా చేయొచ్చు అనేటువంటి ఒక చిన్న మాడిఫికేషన్ ఆర్టికల్ మనకి 15 సబ్ క్లాస్ 4 మనకి చెప్తుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ 330 అండ్ ఆర్టికల్ నెంబర్ 332. సో ఇది మనకి మెయిన్గా పార్లమెంట్ మరియు అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్స్ ఎన్ని ఉంటాయో దాంట్లో రిజర్వేషన్ కోసం. సో పార్లమెంట్ మరియు అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్ రిజర్వేషన్ కోసం మనకు ఉన్నటువంటి ఆర్టికల్ 330 పార్లమెంట్కి, ఆర్టికల్ 332 వచ్చేసి స్టేట్ అసెంబ్లీస్కి. అదేవిధంగా మనకి మళ్ళీ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్లో సో మనకి ఆర్టికల్ 243D ఉంది. ఇది రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఇన్ పంచాయత్. సో పంచాయత్లో ఉన్నటువంటి స్థానాల్లో రిజర్వేషన్ కోసం సంబంధించిన ఆర్టికల్ నెంబర్ 243D. ఆ తర్వాత మున్సిపాలిటీలో అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 233T. ఓకే, ఈ రెండు. ఆ తర్వాత అదేవిధంగా దీనికి ఒక లిమిటేషన్ అండి. సో దీనికి లిమిటేషన్ ఏంటంటే ఆర్టికల్ 335లో చెప్పారు మనకి ఎప్పుడైతే మనం రిజర్వేషన్ ఇస్తామో సో ఆ రిజర్వేషన్ అనేది మెరిట్ని డ్యామేజ్ చేయకూడదు. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం డెఫినెట్గా ఇవ్వాలి. కాబట్టి మనం ఇచ్చేటువంటి రిజర్వేషన్ అయితే ఉందో అది టాలెంట్కి భంగం కలిగించకూడదు. సో దానికి భంగం కలిగించకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే కొన్ని ఎక్సెప్షనల్ పొజిషన్స్ ఉంటాయండి. అంటే మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ కావాల్సిన పొజిషన్స్ కొన్ని ఉంటాయి, అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో అటువంటి ప్రొవిజన్లో మనకి ఒకవేళ మెరిట్ డ్యామేజ్ అవుతుందంటే అనుకుంటే కూడా అటువంటి చిన్న పొజిషన్స్ అంటే అటువంటి కొన్ని హై పొజిషన్స్ ఉంటాయి, మనకి బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నాయి. సో అక్కడ కొన్నిటికి మాత్రం రిజర్వేషన్స్ వర్తించవు. సో కాబట్టి ఈ రిజర్వేషను అండ్ మెరిట్ ఈ రెండు ఒకదానికొకటి ఏది కాంప్రమైజ్ కాకుండా దీన్ని మనం అమలు చేయాలని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ 335 మనకు చెప్తుంది. సో ఇవి మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మెయిన్ ప్రొవిజన్స్ అండి రిజర్వేషన్ సంబంధించినవి. ఆ తర్వాత ఇప్పుడు సో మనం ఇంతసేపు మన టాపిక్ అంతా కూడా మనము ఎస్సీ అండ్ ఎస్టీల గురించి మాట్లాడుకున్నాం. అయితే మొట్టమొదటిసారిగా మనకి 1990 సో 1990లో మనకి ఈ ఓబీసీ రిజర్వేషన్ మనకి తెర మీదకి వచ్చింది. సో ఈ ఓబీసీ రిజర్వేషన్ మనకి 1990లో వచ్చింది. అంతకుముందు మనకి ఓబీసీకి రిజర్వేషన్ ఉండేది కాదు. ఈవెన్ దో వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పినా కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఏమి ఉండేది కాదు. అయితే ఈ 1990లో మనకి మొట్టమొదటిసారిగా 27% ఓబీసీ కోటా. సో ఈ ఓబీసీ కోటా అయితే ఉందో ఈ 27% మనకి మెయిన్గా ఎడ్యుకేషన్ మరియు మనకి జాబ్స్. సో ఎడ్యుకేషన్ మరియు జాబ్స్లో వీళ్ళకి 27% కోటా ఇచ్చారు. కాకపోతే వీళ్ళకి ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగా పార్లమెంట్లో కానీ లేకపోతే స్టేట్ అసెంబ్లీలో కానీ వీళ్ళకి కోటా లేదు. కాకపోతే ఇక్కడ 1990లో వీళ్ళకి ఇచ్చిన కోటా ఓన్లీ ఎడ్యుకేషన్ మరియు చదువు మరియు వీళ్ళకి జాబ్స్కి సంబంధించిన రిజర్వేషన్ మాత్రమే ఇచ్చారు 27%. ఇది ఎప్పుడు 1990లో ఇచ్చారు. అయితే దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే సో దీన్ని రికమెండ్ చేసినటువంటి కమిటీ పేరు మండల్ కమిటీ. సో అతని పేరు బీపీ మండల్. సో బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అది పూర్తి పేరు. ఈయన ఒక కమిషన్. సో 1997లో యాక్చువల్గా
మనకి మొరార్జీ దేశాయ్ మనకి 1978 అండి, 1978లో మనకి మొరార్జీ దేశాయ్ గారు ఆయన పిఎం ఉన్నప్పుడు ఆయన ఒక కమిషన్ వేశారండి. అంటే ఎస్సీ ఎస్టీల గురించి అయితే మనకి చాలా ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, కానీ ఓబీసీలకు సంబంధించి సో వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, సో ఈ ఓబీసీలను సో పైకి తీసుకురావడానికి మనకి ఎటువంటి సజెషన్స్ కావాలని చెప్పేసి ఆయన ఒక కమిటీ వేశారండి. సో ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే బీపీ మండల్. అయితే ఆ కమిటీ అప్పుడు ఒక నివేదిక ఇచ్చింది. సో వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ లాగే చాలా వెనుకబడి ఉన్నారు. సో వీళ్ళ యొక్క పాపులేషన్ కూడా దాదాపుగా మనకి మోర్ దెన్ 50%, సో 50 to 55% జనాభా ఓబీసీ వాళ్ళు ఉన్నారని చెప్పి లెక్క కట్టింది మండల్ కమిటీ. అయితే వీళ్ళు చెప్పిన రికమెండేషన్ ఏంటంటే సో వీళ్ళ జనాభా ఎక్కువ ఉంది, సో వీళ్ళు కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి సో అప్పటికి వీళ్ళకి ఒక 27% కోటా అనేది మనకి మెయిన్గా విద్యలో మరియు ఎంప్లాయ్మెంట్లో ఇవ్వాలని చెప్పేసి మనకి బీపీ మండల్ కమిటీ చెప్పింది. కానీ సో అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆయన దానికి పట్టించుకోలేదు. సో ఎందుకంటే మళ్ళీ 27% కోటా అంటే ఇది పొలిటికల్గా మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేసని చెప్పేసి అప్పుడున్నట్టు మొరార్జీ దేశాయ్ గారు దాన్ని పక్కన పెట్టేశారండి. అయితే దీన్ని మళ్ళీ 1992లో ఎప్పుడైతే వీపీ సింగ్, సో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అప్పట్లో ఎన్పిఎఫ్, సో నేషనల్ ఫ్రంట్, దానికి ఆయన అధ్యక్షత వహిస్తున్నారు, ఆయన అప్పుడు పీఎంగా ఉన్నారు. సో ఆయన ఈ యొక్క ఓబీసీ దాన్ని సో ఆయన సొంతంగా ఆయన ఓబీసీ పర్సన్ కాబట్టి సో వీళ్ళకి ఏదైనా చేయాలన్న కాన్సెప్ట్తోని ఎప్పుడైతే ఈ 1978లో ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక అయితే ఉందో దాన్ని ఆయన చట్టరూపంలో తీసుకొచ్చి 1992లో మనకి 27% కోటా ఓబీసీ వాళ్ళకని ఇప్పించారు. అయితే దీని మీద ఎప్పుడైతే ఈ ఓబీసీ వాళ్ళకి 27% కోటా వచ్చిందో సో ఆల్రెడీ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ప్లస్ వీళ్ళకి 7 అంటే దాదాపుగా 21 నుంచి 22% మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ కోటా ఉంది. దానికి అదనంగా మళ్ళీ 27% ఓబీసీ వాళ్ళకి. సో ఇది ఎటు చూస్తే మనకి దాదాపుగా మనకి ఎటుగా ఉన్న 40 to 45% కోటా ఇక్కడ అయిపోతుంది. సో దీన్ని అపోజ్ చేసినటువంటి అంటే అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఇది చాలా దుమారం రేగింది. సో అప్పట్లో చాలా సో మెయిన్గా సౌత్ ఇండియాలో కాకపోవచ్చు కానీ నార్త్ ఇండియాలో దీని మీద చాలా హర్తాళ్ళు మనకి చాలా గొడవలు జరిగినాయి. సో దీన్ని అల్టిమేట్గా ఛాలెంజ్ చేశారండి, కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇది చెల్లదు అంటే ఈ ఓబీసీలకి, ఎందుకంటే ప్రధానంగా మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనం రాసామో రాజ్యాంగంలో అక్కడ ఎస్సీ ఎస్టీల గురించి మాత్రమే మనం చర్చించాం, కానీ ఓబీసీల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కాబట్టి ఈ 27% కోటా అయితే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి దీన్ని ఛాలెంజ్ చేశారు. మండల్ కేసు అంటాం మనం దాన్ని. ఇది మనకి 1992లో మనకి జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని ఫేమస్గా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు మనకి ఓబీసీ రిజర్వేషన్లో. సో ఆ కేసు పేరు వచ్చేసి మనకి ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, దాన్ని పాపులర్గా మండల్ కేసు అని కూడా పిలుస్తారు. అయితే ఈ కేసులో ఏమైందంటే ఇక్కడ సో ఏదైతే ఈ రిజర్వేషన్ ఉందో సో ఈ 27% రిజర్వేషన్ ఏదైతే ఓబీసీకి ఇచ్చారో సో ఇది 100% వ్యాలిడ్, సో ఇది చెల్లుబాటు అవుతుంది, ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని చెప్పేసి మనకి జడ్జిమెంట్ వచ్చింది. సో దానివల్ల ఓబీసీలకి రిజర్వేషన్ అనేది లభించింది. సో మెయిన్గా మనకి జాబ్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ. అయితే ఇక్కడ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్, సో జడ్జిమెంట్ అయితే ఇచ్చింది కోర్టు, కాకపోతే ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని కూడా ఇచ్చింది. అంటే ఈ ఓబీసీలో ఉన్నటువంటి జనాభాలో ఆర్థికంగా ఎవరైతే బలపడి ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఓబీసీ రిజర్వేషన్ వర్తించదు. సో వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రీజన్లో సో వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి రారు. సో క్రీమీ లేయర్ కిందకి రాని వారికి మాత్రమే ఈ యొక్క 27% రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అనేటువంటి జడ్జిమెంట్ మనకి హిస్టారిక్ జడ్జిమెంట్ 1992లో మనకి ఇందిరా సాహ్ని కేసులో మనకి రావడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి ఓబీసీకి రిజర్వేషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ 93rd అమెండ్మెంట్ తర్వాత మనకి 2005లో సో యూపీఏ గవర్నమెంట్ మనకి 93rd అమెండ్మెంట్ తీసుకొచ్చింది. సో ఈ 93rd అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే మనకి రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండి. సో ఇంతకుముందు ఈ 2005 తర్వాత ముందు నుంచి ఉన్నటువంటి రిజర్వేషన్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ కాలేజెస్లోనే, గవర్నమెంట్ జాబ్లోను గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే ఉండేది రిజర్వేషన్. కానీ ఈ 93rd అమెండ్మెంట్ సో 93వ రాజ్యాంగ సవరణ అయితే ఉందో ఇది ఎడ్యుకేషన్లో సో ఈవెన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ కాలేజెస్ కూడా వాళ్ళు రిజర్వేషన్ని అమలుపరచాలి అనేటువంటి ఒక రాజ్యాంగ సవరణని 2005లో మనకి అప్పట్లో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో తద్వారా ఏమైంది, ఈ రిజర్వేషన్ యొక్క లిమిట్ అనేది పెరిగింది. అంటే ఎడ్యుకేషన్లో ఓన్లీ మన ప్రైవేట్ జాబ్ కాకుండా ప్రైవేట్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ఎడ్యుకేషన్ కాలేజెస్ కూడా వాటి యొక్క అడ్మిషన్స్లో ఈ రిజర్వేషన్ అనే ఫార్ములాని ఫాలో అవ్వాలి అని చెప్పినటువంటి మనకి అమెండ్మెంట్ వచ్చి 93rd అమెండ్మెంట్. ఇది 2005లో తీసుకొచ్చారండి. తర్వాత మనం కట్ చేస్తే మళ్ళీ 2006లోకి సో 2006లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ కేసు వచ్చింది. అదే వచ్చి మనకి ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఇది యాక్చువల్గా ఇక్కడ 16 సబ్ క్లాస్ 4A సో మనకి ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో సో జాబ్ విషయంలో సో 16.4 ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A ఆర్టికల్ ఉంది కదా, దీన్ని ఛాలెంజ్ చేశారు. అయితే ఇందులో మనకి ఈ ఆర్టికల్ 16 సో సబ్ క్లాస్ 4A ఏదైతే ఉందో మనకి జాబ్స్లో రిజర్వేషన్
సో ఇది కరెక్టే అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడింది ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. అయితే ఇక్కడ ఈ నాగరాజ్ కేసులో మనకి ఇంకో 2 కీలకమైన విషయాలు ఏం చెప్పిందంటే ఒక క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ అండి. సో ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ వర్తింపజేయాలనే కాన్సెప్ట్ సో ఇక్కడికి వచ్చింది, ఇక్కడ డిస్కషన్లో వచ్చింది యాక్చువల్గా. సో దానికోసం ఇక్కడ ఈ కేసులో ఏం చెప్పారంటే కోర్టు, సో క్రీమీ లేయర్ వర్తింపజేయాలంటే ముందుగా మన ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీలో ఆల్రెడీ జాబ్స్లో ఉన్నారో సో వాళ్ళ యొక్క డేటా, క్వాంటిఫైబుల్ డేటా కావాలి. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, సో వాళ్ళు సామాజికంగా ఎదిగారా లేదా, ఇవన్నీ డేటాని కన్సిడర్ చేసుకొని మాత్రమే సో వాళ్ళకి క్రీమీ లేయర్ ఎక్సెంప్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి నాగరాజ్ కేసులో మనకి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే మరి ఈ డేటాని ఎలా గ్యాదర్ చేస్తారు? సో ఇది ఆయన జాబ్లో జాయిన్ అప్పటి నుంచి కన్సిడర్ చేయాలన్నా లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ కన్సిడర్ చేయాలన్నా అనేటువంటి ఒక డౌట్ మనకు వచ్చింది. సో దానివల్ల ఈ కేసుని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు దీన్ని. అయితే తర్వాత మనకి మళ్ళీ 2018లో సో ఈ కేసు కంటిన్యూషన్ మరో కేసు వచ్చింది. సో ఆ కేసు వచ్చేసి మనకి జర్నల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా, సో 2018లో వచ్చింది. సో ఈ కేసులో ఏంటంటే కోర్ట్ హెల్డ్ దట్ క్రీమీ లేయర్ ఎక్స్క్లూజన్ ఎక్స్టెండ్స్ టు ఎస్సీ ఎస్టీ. ఓకే, అయితే ఇది ఓన్లీ ప్రమోషన్లో మాత్రమే. ఇక్కడ ఏం చెప్పిందంటే జర్నల్ సింగ్లో ఓన్లీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయ్కి ప్రమోషన్ వస్తుందో ఆ ప్రమోషన్ విషయంలో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఓన్లీ ప్రమోషన్ విషయంలో మాత్రమే అని చెప్పి మనకి జర్నల్ సింగ్ ఈ కేసు మనకి ఈ సుప్రీంకోర్టు మనకి 18లో మనకి తీర్పిచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, స్టేట్ కెనాట్ గ్రాంట్ రిజర్వేషన్ సో ఇన్ ప్రమోషన్ టు ఎస్సీ ఎస్టీ ఇండివిజువల్స్ హూ బిలాంగ్ టు ద క్రీమీ లేయర్. ఇది ఓన్లీ రిజర్వేషన్లో మాత్రమే క్రీమీ లేయర్ అమలు చేయాలని చెప్పేసి మనకి ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఈ నాగరాజ్ కేసు, ఈ జర్నల్ సింగ్ 2 కేసులు, సో వీటిలో మనకి ఇది ఇంప్లిమెంట్ చేయడము చాలా కష్టతరం. అంటే ఈ జడ్జిమెంట్ ఈ 2 జడ్జిమెంట్లలో ఈ జడ్జిమెంట్ రాసిన జడ్జిమెంట్లో మనకి పూర్తి స్పష్టత ఇంకా రాలేదండి. సో ఇది ఇంకా కేసు నడుస్తుంది, యాక్చువల్ దీని మీద కూడా రివ్యూలు నడుస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఇప్పుడు ఇదే కేసులో మీరు చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అయితే ఉందో రిజర్వేషన్లో, సో రిజర్వేషన్లో క్రీమీ లేయర్ ఫాలో అవ్వాలని అంటే మనకి రిజర్వేషన్ అంటే మనకి ప్రమోషన్లో మనకి క్రీమీ లేయర్ అని చెప్పి మనకి చెప్పారు. కాకపోతే మళ్ళీ ఎప్పుడైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ కోర్టుకు వెళ్ళారో దీన్ని ఛాలెంజ్ చేసుకుంటూ సో అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టు మరొక తీర్పిచ్చింది. అదేంటంటే దీనికి అగెనిస్ట్గా మళ్ళీ అంటే రిజర్వేషన్లో క్రీమీ లేయర్ అవసరం లేదని చెప్పేసి మళ్ళీ కోర్టే చెప్పింది. సో కాబట్టి ఫైనల్గా ఈ యొక్క క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అమలు చేయాలా వద్దా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది ఇది ఇంకా డిబేటబుల్ అండి. సో దీనికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా కోర్టు నడుస్తుంది కేసు మీద. సో క్లారిటీ అనేది మనకి ఇంకా రాలేదు. సో ఫ్యూచర్లో బహుశా మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఆ తర్వాత మనకి ఫస్ట్ ఎస్సీ ఎస్టీని స్టార్ట్ చేసినాము. 1990లో మనకి ఓబీసీలు వచ్చారు. తర్వాత మనకి లాస్ట్గా 19లో మనం చూసుకుంటే కూడా ఈ రిజర్వేషన్లో మనకి మరొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అండి. చివరిగా ఈ యొక్క రిజర్వేషన్ అనే కాన్సెప్ట్లో మనకి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది కూడా వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది. సో అది 103 సో 103rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది వచ్చింది. ఇంకా చూడొచ్చు 10% రిజర్వేషన్. సో 10% రిజర్వేషను. సో ఈడబ్ల్యూఎస్ కోటా. సో మనకి ఫస్ట్ మీరు రాజ్యాంగంగా చూసుకుంటే కూడా ఈ రిజర్వేషన్ అన్నది ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మనకి రాజ్యాంగం చెప్పింది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాత్రము దీన్ని ఎకనామీ బేస్డ్ అంటే ఆర్థిక పరంగా వెనుకబడే వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఇది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో ఓన్లీ మనకి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. సో ఈ కేటగిరీలో ఎవరు ఫిట్ అవుతారు? ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఫిట్ అవుతారు. కానీ ఇదేంటంటే ఇక్కడ సో హై కాస్ట్ సో అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళు సో వాళ్ళు సామాజికంగా మరియు ఆర్థికంగా అంటే సామాజికంగా మరియు విద్యాపరంగా ముందు ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడి ఉంటే సో వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఈ యొక్క అమెండ్మెంట్ని తీసుకొచ్చారు 19లో. అయితే దీన్ని మనము నవంబర్ 2022లో దీన్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో అయితే ఉందో అది ఓన్లీ మనకి సామాజిక పరంగా విద్యాపరంగా మాత్రమే ఉన్నాయి. కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ అయితే ఉందో ఇది ఆర్థికంగా సో ఎకనామీని బేస్ చేసుకుంది కాబట్టి ఇది అగెనిస్ట్ అని చెప్పేసి కోర్టులో ఛాలెంజ్ చేశారు. కాకపోతే ఎప్పుడైతే ఇది ఛాలెంజ్ చేశారో సో గవర్నమెంట్ మళ్ళీ సో ఒక మనకి అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4కి. సో ఇందులో ఏం పెట్టారంటే ఇంతకుముందు మనకి దీంట్లో ఉన్నప్పుడు సో మనకి ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ ఈ రెండే ఉండేటి. సో ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు ఉండేది. సో దీన్ని ఎకనామిక్ అని కూడా యాడ్ చేశారండి. అంటే ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ అమెండ్మెంట్లోనే యాడ్ చేశారు. సో తద్వారా ఏమైందంటే ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ కోటాకి రిజర్వేషన్ అనేది 10% ఇచ్చారో సో ఇప్పుడు లిటరల్గా ఇండియాలో సో మ్యాక్సిమం ప్రతి ఒక్క కేటగిరీ అందరూ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యారండి ఇప్పుడు. సో ఇప్పుడు రిజర్వేషన్ అందరికీ ఉంది ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. అంటే అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది. సో ఇప్పుడు రిజర్వేషన్ లేనిది ఎవరికంటే
ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉంటారో సో ఆర్థికంగా బలపడి ముందుకుంటారో వాళ్ళకి తప్పించి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు రిజర్వేషన్లు దీనిలో కవర్ అయ్యారండి. సో ఇది మనకి 103 అమెండ్మెంట్ చెప్తుంది. సో ఇదే దాన్ని 2012 నవంబర్లో సుప్రీంకోర్టు ఏదైతే ఇది ఉందో ఈ 10%, సో ఇది వ్యాలిడ్ అని చెప్పేసి మనకి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి, తద్వారా వీళ్ళకి 10% రిజర్వేషన్ వచ్చేసింది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ 50% లిమిట్ అనేది ఇక్కడ బ్రీచ్ అయిందండి. సో మనం ఏదైతే ఇందిరా సాహని కేసులో అనుకున్నామో సో రిజర్వేషన్ అనేది 50% దాటకూడదు, సో 50% లోపే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మెరిట్ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అని చెప్పి మనకి ఇందిరా సాహని కేసులో చెప్పారు. అయితే ఇక్కడ 2022లో ఉన్నటువంటి కేసులో మాత్రము సో ఈ 50% లిమిట్ బ్రీచ్ అయినప్పుడు పర్వాలేదని చెప్పారండి. సో ఇక్కడ ఈ 50% ఆల్రెడీ మనకు ఉన్నాయి. సో ఈ 27% కలుపుకుంటే సో దీనికి ఎక్స్ట్రా 10% యాడ్ చేయడం వల్ల దగ్గర మనకి ఇప్పుడు రిజర్వేషన్ 60% దాకా వెళ్తుంది. సో అంటే అంటిల్ అన్లెస్ అంటే ఒక బలమైన కారణం ఉంటే డెఫినెట్గా ఈ 50% సీలింగ్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో దాన్ని డెఫినెట్గా బ్రీచ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మనకి ఇదే ఒక జడ్జిమెంట్లో మనకి కోర్టు అనేది చెప్పడం జరిగింది. సో ఇదండి. సో మనకి బ్రిటిష్ కాలం నుంచి సో లేటెస్ట్ 2022 వరకు కూడా సుప్రీంకోర్టు వరకు కూడా సో ఇవంతా కూడా మనకి రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా నేను ఒక వరుస క్రమంలో మీకు కవర్ చేశాను. సో దీంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ అన్నీ కూడా మీకు కవర్ చేశాను. సో ఇది చాలా ఫ్యాక్ట్స్ బేస్డ్ వీడియో ఇది. సో ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ మనకి ఏదైనా కూడా సో ఈ అంశం అనేది మనకి న్యూస్లో చర్చలో ఉంది కాబట్టి సో ఈ ఫ్యాక్ట్స్లో ఏదైనా మీకు ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మనం మళ్ళీ నెక్స్ట్ డే సో మనం ఇంకొక టాపిక్తోని ఇంకో క్లాస్లో కలుద్దాం. సో అందరికి వచ్చేలో సో థ్యాంక్ యూ వెరీ మచ్.